అండి చాలా జాగ్రత్తగా. క్రీస్తునందు మృతులు ధన్యులు. బాప్తిజమము తోటి మన దేహం ఆయన దేహంలో. ఇప్పుడు మనం చనిపోయిన మన దేహం ధన్యత కలిగిన దేహమా కాదా? మనం ప్రభు శరీరం తిన్నాం, ప్రభు రక్తం తాగాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన ఆత్మతో నింపబడ్డాం, ఆయన దేహంలో భాగమయ్యాం. చనిపోయిన క్రీస్తునందు మృతులు అంటే బాప్తిజం ద్వారా ఆయనలో లీనమైన మన దేహం మరి శాపమా ధన్యత కలిగిన దేహమా? ఇవన్నీ తెలియకుండా శవారాధన అంటారు ఏందో వీళ్ళు. మరి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని నేను అప్లోడ్ చేస్తా. ఎందులో నాకు బాణాలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి? అయినా పర్వాలేదు, ఎందుకనగా నా దేవుడు జీవం కలిగిన దేవుడు. సరే, అయితే కొంతమంది ఏమంటారు,